టీటీడీ పరకమణి కేసులో ప్రధాన కంప్లైంట్దారుడు విజిలెన్స్ ఏవీ ఏఎస్ఓ అధికారి సతీష్ కుమార్ ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని జగ్గంపేట శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట క్యాంపు కార్యాలయంలో జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ గుంతకల్ నుండి ఆయన ప్రయాణం చేస్తున్నాడు అని వారు అంటున్నాడు. దుండగులు ట్రైన్ కింద పెట్టి హత్య చేశారని నేను నమ్ముతున్నానన్నారు. లోక్ అదాలత్లో పెట్టి కేసు విత్డ్రా చేయించిన వారు ఇప్పుడు సతీష్ కుమార్ వస్తున్న సందర్భంగా హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేశారని ఆయన ఆరోపించారు. గతంలో పరిటాల కేసుల్లో ఉన్న సాక్షులను, వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులను ఇదే విధంగా హతమార్చారని ఆయన అన్నారు. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నవారే వైసీపీ గూండాలు సతీష్ కుమార్ హత్య చేశారు. ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నానని అన్నారు. ప్రభుత్వం సుమోటో కేసుగా తీసుకోవాలని, ప్రభుత్వం నిగ్గు తేల్చాలని అన్నారు. సిట్టింగ్ జడ్జితో వాస్తవాలను బయటకు తీయాలన్నారు. 100 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ వరకు సంబంధం ఉంది కాబట్టి ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని వెలికితీసి తీవ్రంగా శిక్షించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు పాల్గొన్నారు. అది కాకుండా ప్రత్యేకంగా ఈ సతీష్ కుమార్ హత్య మీద మాత్రం నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ రకమైన విధానంతో ఆలోచన చేసి దీన్ని సిట్టింగ్ జడ్జితోటే విచారణ జరిపించి వాస్తవాలని బయటికి తీయాల్సినటువంటి అవసరం. ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీలో వెళ్ళే తప్పించుకోవడానికి వీలుండదు. మనలో చిత్తశుద్ధి ఉండి దీన్ని పరిశీలన చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా దొంగలందరూ బయటకు వస్తారు. వీళ్ళకి ఇది ఒక తప్పు చేయడం, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఎవరైతే దానికి సాక్షులు ఉంటారో వాళ్ళందరినీ కూడా హతమార్చడం, ఇది ఒక అలవాటు అయిపోయింది. కాబట్టి దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం మాత్రం ఇవాళ ఉంది. ఖచ్చితంగా దాన్ని 100% కూడా దీని మీద ఇది ఏదో ఒక వ్యక్తి చేసిందో, పరకామణిలో ఆ రవికుమార్ అనేవాడు జయించడ్డో అన్నది మాత్రం కాదు. ఎందుకంటే వీళ్ళందరూ ఇది తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా ఉంది. 100 కోట్ల రూపాయలు ఇవాళ ఈ పరకామణి వ్యవహారంలో దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 100 కోట్ల రూపాయలు కూడా ఎక్కడికి వెళ్ళాయో కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది మనం విశ్లేషణ చూసినట్టయితే తాడేపల్లి ప్యాలెస్ దాకా దీనికి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి తేలుతుంది. కాబట్టి ఈ హత్య కూడా తాడేపల్లి ప్యాలెస్ వరకు సంబంధం ఉన్నదన్నదే నా నమ్మకం. అక్కడి దాకా కూడా దీన్ని పరిశీలన చేయాల్సినటువంటి, పరిశోధించాల్సినటువంటి, దీన్ని బయట తీయాల్సినటువంటి బాధ్యత మాత్రం ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ ఎక్కడా మొహమాటానికి పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా దీన్ని రాజీ లేనటువంటి విధానంలో ఇవాళ ఏదో అయితే రేపు ఏదో అయిపోద్దేమో, ఈ సింపతి రాజకీయాలు అయిపోతాయేమో అని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి పని లేదు. అందులోని ఒక భగవంతుడికి కూడుకున్నటువంటి సంఘటన ఇది. మొత్తం యావత్తు హిందూ మతానికే ఒక ఆశానిపాతంగా తయారైంది ఇది. ఎందుకంటే రేపు భక్తుడు రూపాయి వేయడానికి కూడా అనుమానిస్తాడు. అటువంటి నీచమైనటువంటి పని చేసినటువంటి వాళ్ళని శిక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఇవాళ ప్రధానమైనటువంటి కంప్లైంట్ దారున్నే ఆ రోజు బెదిరించి వాడితోటేమో లోక్ అదాలత్లో ఇచ్చేసిన దొంగతనాన్ని రాజీ పెట్టారు. ఇవాళ ఏకంగా ప్రాణాలు తీసేశారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. పూర్తిగా ఇది తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా ఇది సంబంధం ఉంది. అక్కడ దాకా దీన్ని తీసుకెళ్లి విచారణ చేయాల్సినటువంటి